సో లిటరల్ గా నేను టచ్ చేసింది ఈ స్నేక్. దీని ఎఫెక్ట్ కి షన్ను సాఫ్టెస్ట్. Listen to me. I will catch the head. సో ఇప్పుడైతే మనం లగేజ్ సర్దేశామన్నమాట. మెడిసిన్స్ దీంట్లో పెట్టుకున్నాను. సో ఎక్కడ పోతున్నాం షన్ను? సౌదీకి వెళ్తున్నాం కదా. ఓకే సో నేను షన్ను అయితే ఇక్కడ కూర్చొని ఇదిగో ఈ లగేజ్ పెట్టుకొని రెడీ చేసుకున్నాం అనమాట. సో రేపు అయితే డేట్ 29th అంటే వెడ్నెస్డే. సో జనవరి 29th షన్ను కొంచెం కాంగుండు. సో జనవరి 29th వెడ్నెస్డే అయితే మనం బహ్రీన్ నుంచి సౌదీకి వెళ్తున్నాము. సో సౌదీలో ఫస్ట్ మనకు వచ్చే ప్లేస్ ఆల్ ఖోబర్ అండ్ దాని పక్కనే దమాం ఉంటది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఆల్ ఖోబర్ అండ్ దమాం రెండు కూడా కవర్ చేసేద్దాం. సో ఈ వీడియోలో మంచి మంచి షార్ట్స్, మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ ఇద్దాం. ఎందుకంటే మన శంకర్ మనకు ఫోన్ కొనిచ్చాడు కదా. సో దానికి ఎంత కొంత న్యాయం చేద్దాం. ఓకేనా? సో ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం చేయాలి? సో గుర్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసి వీడియో ఎండింగ్ తర్వాత కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షన్ను చెప్తుంది కదా. సో బాయ్ బాయ్. సో ఇక్కడ షన్ను వాళ్ళ డాడీ వచ్చి, సో అక్కడ సౌదీలో మనకి ఇంటర్నెట్ ఉంటుంది కదా. సో అందుకు తను చూసే వీడియోస్ అన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాడు. స్టోరీస్ ఎందుకు? కృష్ణ స్టోరీస్ బాగా ఇష్టంగా చూస్తుంది అనమాట. సో డ్రైవింగ్లో శంకర్ని సతాయించుకోకుండా కామ్గా ఉండాలి అని చెప్పి సో శంకర్ ప్రయత్నం శంకర్ చేస్తున్నాడు. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు సౌదీ. సో ఇవాళ అయితే మనం బహ్రీన్ నుంచి ఆల్ ఖోబర్ అంటే సౌదీకి వెళ్తున్నాం అనమాట. సో మేము ఎందుకు వెళ్తున్నామో, ఆ స్పెషల్ లొకేషన్ ఏంటి అనేది మీ అందరికి చాలా మంది తెలిసే ఉంటది కదా. సో మా యానివర్సరీ స్పెషల్ గా అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. అది కూడా 10th యానివర్సరీ స్పెషల్ గా. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, బహ్రీన్ నుంచి సౌదీకి వెళ్ళాలి అంటే ఏం క్యారీ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటి థింగ్స్ అండ్ లగేజ్ పరంగా ఏమేమి తీసుకెళ్ళాలి అనేసి. సో మేము వెళ్తున్నది వచ్చేసి ఒక 3 days స్టే కి, మళ్ళీ సాటర్డే రిటర్న్ అవుతాము. ఇవాళ థర్స్డే, వెడ్నెస్డే. సో ఈ వీడియో చూడండి, మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్ కట్ గా ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి ఎండింగ్ కామెంట్ చేయండి. ఓకేనా? సో బాయ్. ఫారిన్ రెస్టారెంట్స్ అయినా మనం అయితే సౌదీ ట్రిప్ ప్లాన్ చేయాలి అంటే ఈ థింగ్స్ అయితే డెఫినెట్గా క్యారీ చేయాల్సి ఉంటుంది. దానిలో ఫస్ట్ థింగ్ వచ్చి పాస్పోర్ట్స్, సెకండ్ థింగ్ వచ్చి బహ్రీన్ వీసా అనమాట, థర్డ్ పాయింట్ వచ్చి సౌదీ వీసా. ఇవన్నీ కూడా క్యారీ చేయాలి. దాంతోపాటు ఫోర్త్ పాయింట్ కార్ ఇన్సూరెన్స్. కార్ ఇన్సూరెన్స్ అనేది మనం నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రిప్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఈ కార్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడానికి మనకి 2 ways. ఒకటి వచ్చి ఈ ట్రాఫిక్ అప్లికేషన్ నుంచి మనం అక్కడ కాస్వే అని సెలెక్ట్ చేసుకుని అక్కడ కార్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 day కానీ 3 days కానీ 1 week కానీ అలా. లేదు అని అనుకుంటే మనం ఆన్ ది వే కాస్వేకి వెళ్ళేటప్పుడే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. సో అక్కడైనా మనం తీసుకోవచ్చు. టోల్ గేట్కి ముందుగానే వస్తుంది అనమాట. అమౌంట్ అనేది అట్లీస్ట్ మనం ఒక 50 BDను 100 BDను బేస్డ్ ఆన్ ఆ డేస్ ఆఫ్ ట్రిప్ని బట్టి క్యారీ చేస్తే కొంచెం మేలు. ఎందుకంటే అక్కడ మనకి ATMs ఉంటాయి. మనం బహ్రీన్ డెబిట్ కార్డ్తో అక్కడ కరెన్సీ అనేది కూడా డ్రా చేయొచ్చు. కొంచెం అమౌంట్ ఛార్జెస్ పడతాయి. దట్ ఈస్ వెరీ కామన్ కదా. మనం టోల్ గేట్ క్రాస్ అయ్యామన్నమాట. సో మనం ఇప్పుడు బహ్రీన్ నుంచి సౌదీకి వెళ్తున్నారా అని అడిగారు. ఎస్ అని చెప్పాము. సో దానికి మనకి రౌండ్ ట్రిప్ అంటే వెళ్ళడానికి రావడానికి రెండింటికి కలిపి 5 BD తీసుకున్నారనమాట. అండ్ ఈ స్లిప్ మనం వెళ్ళేటప్పుడు కూడా చూపించాలి. కనిపించే బ్రిడ్జ్ ఉంటుంది కదా పిక్చర్స్ లో, ఫొటోస్ లో. సో ఆ బ్రిడ్జ్ ఇదే అనమాట. సో ఇక్కడ మీరు మ్యాప్స్ లో చూస్తున్నారు కదా. సో ఈ వైట్ అనేది అంతా కూడా మనకి ల్యాండ్, ఆ బ్లూ కలర్ అంతా సీ అనమాట. సో ఇప్పుడు మనం వైట్ లో ఉన్నాం కదా. సో ఇదంతా కూడా మనకి ల్యాండ్, ఒక ఐలాండ్ లాగా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కాస్మె మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ లోకి ఎంటర్ అవుతున్నామా. Here we go. వన్స్ మనం ఆ టోల్ గేట్ కట్టేసిన తర్వాత మనకి ఇక్కడ రోడ్డు ఉంటుంది కదా. రోడ్లో రైట్ సైడ్ కూడా మనకి ఇంకొక రోడ్ ఉంటుంది. సో మనం ఆ రైట్ సైడ్ రోడ్ తీసుకున్నాము అంటే మనం బహ్రీన్కి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలామంది సౌదీ కాకుండా జస్ట్ కాస్వేకి బహ్రీన్ ట్రిప్ లాగా ప్లాన్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి, బహ్రీన్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా స్ట్రైట్ వెళ్ళాము అంటే మనం సౌదీకి వెళ్తున్నాం.
సెకండ్ టోల్ గేట్ దగ్గర అయితే మనకు జస్ట్ పాస్పోర్ట్స్ తీసుకొని జస్ట్ లోపల డీటెయిల్స్ చెక్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. బట్ అసలు ఆఫ్టర్నూన్ ఇప్పుడు 2:30 3 అయింది ఆల్మోస్ట్ 3 o'clock. బట్ స్టిల్ అసలు చుట్టూ కూడా ట్రాఫిక్ ఉంది. మేము ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ చాలా తక్కువ ఉంటుందేమో అనుకున్నాము. బట్ స్టిల్ బేసిక్గా మేమైతే థర్డ్ టోల్ గేట్ దగ్గర పాస్పోర్ట్స్ మనం అక్కడ స్కాన్ చేయించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన వీసా వ్యాలిడిటీ అనేది 1 year ఉందనుకోండి. 1 yearలో మనం ఫస్ట్ టైం మనం బహ్రెయిన్ నుంచి సౌదీకి వెళ్తున్నాము అంటే అక్కడ మనం మన బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లైక్ థంబ్ ఫింగర్, ఇంకా కెమెరా ఫోటో తీసుకుంటారు. సో ఇవన్నీ అక్కడ ఇచ్చాము. సో నెక్స్ట్ ఫోర్త్ టోల్ గేట్ దగ్గర ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు లగేజ్ చెక్ చేస్తారనమాట మన కార్లో. సో దానికి మనకి ఏదో ఒక స్లిప్ ఇస్తారు. మాకైతే యాక్చువల్గా సెకండ్ టోల్ గేట్ దగ్గర ఒక కార్కి ఏదో స్లిప్ ఇచ్చారనమాట. సో దాంట్లో మొత్తం అరబిక్లోనే ఉంది ఎక్సెప్ట్ జస్ట్ నాగశంకర్ తన పేరు ఉంది అండ్ 2015 అట్లా ఉందన్నమాట. సమ్ ఇయర్ ఇచ్చారు. మేబీ అది మనం కార్ తీసుకున్న ఇయర్ అనుకుంటాను. నెక్స్ట్ ఆ స్లిప్ అనేది మళ్ళీ థర్డ్ టోల్ గేట్ దగ్గర ఎక్కడో తీసుకున్నారనమాట మా దగ్గర నుంచి. సో ఇక్కడ వీడేం అడుగుతున్నాడు, ఆ స్లిప్ కావాలి అని అడుగుతాడు. సో మళ్ళీ ఇక్కడ నుంచి శంకర్ ఎదురు ఇక్కడ ఆఫీస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత చూడాలి. ఇక్కడ మనకు అలాగే ఇట్లా కొన్ని ఫ్రీజర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఫ్రీ అనమాట. జస్ట్ వాటర్ బాటిల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. మనం అలా డిక్కీ ఓపెన్ చేసుకొని కార్ది మనం వెయిట్ చేయాలి. దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి చెక్ అంత అరబిక్లోనే మాట్లాడాను. నాకు బెహ్రీన్ అనేది అర్థమైంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు మళ్ళీ బెహ్రీన్ పోయి రిటర్న్ పోయి తీసుకురా స్లిప్ అని మళ్ళీ. సో విన్నారు కదా, అక్కడ ఆఫీసర్ ఆయనేమో అరబిక్లో మాట్లాడారు. శంకర్కి అయితే ఏం అర్థం కాలేదు ఎక్సెప్ట్ బహ్రెయిన్ తప్ప. సో బహ్రెయిన్కి వెళ్ళి మళ్ళీ ఆ స్లిప్ తీసుకొని రండి అని. బట్ లక్కీగా అక్కడే ఒక ఇండియన్ పర్సన్ ఉన్నారు ఫ్రమ్ కేరళ. సో ఆయన చెప్పారు వన్స్ మనం బయోమెట్రిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏ కౌంటర్ నుంచి అయితే పాస్ అయ్యామో అదే కౌంటర్కి వెళ్ళి అక్కడ మనం స్లిప్ అడిగితే వాళ్ళు కస్టమ్ స్లిప్ మనకి రిటర్న్ ఇస్తారు. సో ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడ లగేజ్ చెకింగ్ దగ్గర చూపించాము అంటే అయిపోతుంది అక్కడికి. సో విన్నారు కదండి, ఆ కస్టమ్ స్లిప్ అనేది మాత్రం డెఫినెట్గా ఇచ్చినాక తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ కార్ చెకింగ్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ పాయింట్ అయితే మేము ఈ ట్రబుల్ చాలా ఫేస్ చేసాం. అక్కడ ఎక్కువ టైం వేస్ట్ అయింది. సో అంతకుమించి మాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. సో ఈ పాయింట్ అనేది జస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు. స్మైల్. మనం ఎంతకు వెళ్దాం? 2:30. సో ఇప్పుడు మనం ఈ 3 daysకి స్టే చేసే హోటల్ ఇదే అనమాట, నవితి. స్ట్రక్చర్ చూడండి అసలు అరబిక్ స్టైల్లో ఉంది. ఇంకా ఇది ఆన్ గోయింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం క్విక్గా రూమ్ టూర్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు ఒక హాల్ లాగా ఇచ్చారనమాట విత్ టీవీ, ఒక 2 సోఫా లాగా. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వెళ్తే బెడ్రూమ్. బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ కెటిల్ అండ్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు అండ్ ఒక సీక్రెట్ లాకర్. అండ్ ఒకవేళ ఐరన్ చేసుకోవాలంటే ఐరన్ స్టాండ్. మీకు ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్. ఇది బెడ్. సో ఇప్పుడు మీరందరూ ఈ బెడ్రూమ్ ఉంది కదా, సో బెడ్రూమ్ కి మనం ఓపెన్ చేయగానే సినిమాస్ లో చూస్తాం కదా ఇట్లా బ్యూటిఫుల్ గా ఒక సముద్రం. సో ఇప్పుడు మన బెడ్రూమ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఐ యు రెడీ? 1 2 3. చిన్న మెల్లగా కళ్ళు మూసుకొని తీయండి ఇద్దరు. సరే కళ్ళు మూసుకుందాం ఇద్దరు. క్లోజ్ యువర్ ఐస్. రెడీ? 1 2 3. అంత ఓపెన్ చేసినాక ఇది ఎందుకు మూవ్ అవ్వట్లేదు? ఓపెన్ చేయండి. ఇది మూవ్ అవ్వట్లేదు. సరే ఇప్పుడు చూడు కళ్ళు తెరిచి. సరే ఇప్పుడు చూడండి. సో జస్ట్ గోడ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ వ్యూకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత ఉంది? 12 వీడియో ఉంది కదా, 12 వీడియో ఉంది అనమాట. సో మనం బహ్రెయిన్ లో ఉండి విండో దగ్గర చూడండి సీయా అని చెప్పి
సో అది కొంచెం తగ్గించామన్నమాట, ఎంతైనా కలిసి వస్తుంది కదా అని చెప్పి. సో బెడ్రూమ్ వ్యూ చూసినారు కదా, అద్భుతంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం హాల్ వ్యూ చూద్దామా? సో హాల్ లో కూడా వ్యూ గోడ వ్యూ. వాడు ఎందుకు కట్టెలు పెట్టినాడు ఇంకా? అదే కదా. సో ఇది వాష్రూమ్ అన్నమాట, గ్లాస్ డోర్ ఇచ్చాడు. అండ్ ఇదంతా షవర్ జెల్ కూడా ఉంది. షవర్ జెల్, కండిషనర్, షవర్ జెల్, బాడీ లోషన్. ఏదో మార్వెలస్ బ్రాండ్ ఉంది. షేవింగ్ కిట్ కూడా శంకర్. షవర్ క్యాప్. ఓకే. షవర్ క్యాప్ నార్మల్, జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే పెట్టుకుంటాం కదా. సో పెట్టుకున్నప్పుడు చూపిస్తాయి ఇప్పుడు కదా, వేస్ట్ ఎందుకు చేయాలా. అయితే ఇప్పుడు టైం 5 అయింది అనమాట. సో కొంచెం కాఫీ కలుపుకుందాము. సో కాఫీ కలపడానికి మనకి ఇక్కడ రిస్ట్ కాఫీ పౌడర్ ఉంది. ఈ కాఫీ మేట్ ఒకటి ఇన్స్టంట్ కాఫీ అని ఉంటుంది. సో ఇప్పుడు కలుపుదాం. ఓకేనా? సో ఒక బాటిల్ యూజ్ చేద్దాం. 2 బాటిల్స్ ఇచ్చారు. సో పెట్టేసి ఇంకా 2 గ్లాసెస్ దీనిలోకి కాఫీ. కాఫీ తాగదు. ఇది కాఫీ మేట్ వేరే, ఇన్స్టెంట్ కాఫీ వేరే కదా. ఇన్స్టెంట్ కాఫీ వేసి కాఫీ మేట్ ఒక కలిపి టేస్ట్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక ఇన్స్టెంట్, ఇది 2. టేస్ట్ పోతుంది కానీ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ ఉండదు. అది అది స్టిక్ తో. సో ఇప్పుడు మళ్ళీ ఉంటాయి కదా, ఇది స్టిక్ అన్నమాట. సో ఈ స్టిక్ తో వీ నీడ్ టు స్టిక్. ఏ కాలుతుంది షన్ను. బట్ చూడు హాట్ ఎట్లా వస్తుంది పైన ఫ్యూమ్స్. So here we go. First couple coffee. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అల్ రొమాన్సియా. సో ఇదనేది చాలా ఫేమస్ అన్నమాట, స్పెషల్లీ లోకల్ ఫుడ్ అంటే అరబిక్ ఫుడ్ కి. సో సౌదీ బ్రాండ్ అన్నమాట. సో ఇలాంటి బ్రాంచ్ మనకి బహ్రెయిన్ లో కూడా ఉంటుంది. సో ఎవరైనా ప్రాపర్ ఒక అరబిక్ ఫుడ్ తినాలి అనుకుంటే యూ కెన్ గో డైరెక్ట్లీ ఫర్ దిస్. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎంత డిఫరెంట్గా ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ థీమ్లో. సో మనకి సౌదీలో పైన ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అనేవి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తున్నారా పెద్ద పెద్ద ట్యాంకర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చి అల్ మన్హల్ వాటర్ కంపెనీ అంట. ఎంత పెద్ద కంటైనర్స్ లాగా ఉన్నాయి చూడండి అసలు. షూస్ కి కవర్ వేసుకో. ఫస్ట్ మనం అయితే కవర్ వేసుకోవాలి షూకి. Heart face out. Heart. Yeah. The face seems to be in the shape of heart. Try touch. It's very soft. Oh my god. Come try. It's okay. Try touch. It's okay. It's very friendly animal. Very friendly animal. What happened? Yeah, sorry. You hold it, I'll just touch Okay. Okay. Listen to me. No. I will touch the head, okay? Okay. Hold it down. Put that hand here.
But you will not leave, right? Yeah. Don't leave. Okay, okay. Oh my god. వెరీ సాఫ్ట్. లిటిల్ గా హ్యాండ్ ఇట్లా ఏదో సమ్ మూవ్ అయ్యే ఫీలింగ్. నువ్వు పట్టుకుంటావా? పట్టుకుంటే ఇందాక. షీఈ్ అప్రెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. We have another one. Also so friendly. నువ్వు పో. నువ్వు పో. To have a soft skin in the world. Yeah. Softest. You wanna hold them? No. Try to hold. సో లిటరల్ గా నేను టచ్ చేసింది ఈ స్నేక్. You wanna hold the snake? No. Try to hold it. దీని ఎఫెక్ట్ కి షన్ను కేర్ వాడు. الباء ايوه عاد شو السنيك اول انا حاطك اياه سنيك كبيره يا تعالي يا تعالي كنا ضمن نحطها هذه It's okay. That with me. Don't worry. Don't worry, don't afraid. Like this? No. لا هي ما تبغى الراس. خلاص اوكي. Is this heavy? Shower. Maybe. Oh. దగ్గర పెట్టు. మినీ జూ అనమాట. ద మస్ట్ అండ్ విజిట్ ప్లేసెస్. సో చూసారు కదా నేను ఎంత భయపడి అసలు స్టిల్ ఇప్పటికీ నా చేతిలో వణుకుతున్నాయి అనమాట ఆ స్నేక్ ఇవన్నీ చూసి. కానీ మనకి చార్జెస్ అయితే పర్ హెడ్ 3.5 కదా, 3.5 చార్జ్ చేశారనమాట. బట్ స్టిల్ వర్త్ వర్మ అంటారు కదా, వర్త్. షన్ను 5 years కాబట్టి షన్నుకి ఏం తీసుకోలేదు, కానీ చాలా చూడొచ్చు అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నేక్స్, బర్డ్స్, తర్వాత ఆవులు చూసారు కదా, అసలు దాని స్కిన్ ఇంకా మీరు టచ్ చేసి చూసినప్పుడు ఆ ఫీలే డిఫరెంట్గా ఉంది అనమాట. ఇంకా స్నేక్ స్కిన్ అయితే అసలు ఇట్లా పట్టుకుంటే ఇట్లా మనం ఏమంటారు బ్యాక్స్ మీద ఇట్లా చమ్కీ వస్తుంది కదా, ఇట్లా రివర్స్లో పోతే మనకు ఆ చమ్కీ ఫీలింగ్ లాగా ఉందన్నమాట. షన్ను అయితే ఇప్పుడు ఎట్లుందో చూపిస్తాను చూడండి. ఇదిగో వచ్చినప్పటి నుంచి షన్ను పొజిషన్ అదే. షన్ను నీకు నచ్చిందా మినీజు? నచ్చిందా? సరే దింపు శంకర్. దిగినా దిగి స్నేక్ ఇస్తారు ఇప్పుడు అన్న. సో స్నేక్ జస్ట్ ఇట్లా పట్టుకో. షన్ను ఇప్పుడు నీ హెడ్లో వేస్తారు, జస్ట్ టచ్ చేయి స్కిన్. సరే 2 options. టచ్ చేస్తావా హెడ్కి వేసుకుంటావా? ఇప్పుడు కింద వాళ్ళు ఇస్తారు కదా.
లిప్స్టిక్. ఇక్కడ ఒక నిజమైన కాపాల్సి టైం వచ్చి నైట్ 7 o'clock అయింది. అండ్ ఇప్పుడు మన అంజప్పర్ హోటల్కి వచ్చాం. ఇది ఇండియన్ హోటల్. సో ఫైనలీ మా డే 1 ఇన్ సౌదీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అవునే ఇప్పుడు చూసానా నేను. అయ్యయ్యో నేను డిఫరెంట్ షన్ను. సరే చూసారు కదండి డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ ఇన్ సౌదీ. సో డే 2 కోసం వెయిట్ చేయండి. సెకండ్ వీడియోలో చూద్దాం. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. you.